నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్వార్టర్స్ లో ఉన్న కార్యాలయ భవనంపై రెండు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వాగ్వాదానికి దారితీసింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలన్న ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మిర్యాలగూడలో ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎన్ఎస్పీ క్వార్టర్స్ కు మార్చాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అదే భవనంలో ఎన్ఎస్పీ డివిజన్ కార్యాలయం కొనసాగుతోంది. కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెబుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది భవనాన్ని ఖాళీ చేసి అప్పగించాలని కోరారు. అయితే తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని కార్యాలయాన్ని ఖాళీ చేయబోమని ఎన్ఎస్పీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇరు శాఖల అధికారులు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సబ్ రిజిస్ట్రార్ అధికారుల తీరుపై ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. రాండి మీరు అందరు రండి రండి మేడం ఇటు రండి కూర్చోండి. ఇటు రండి మీరు అందరు రండి రండి మేడం ఇటు రండి కూర్చోండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్వార్టర్స్ లో ఉన్న కార్యాలయ భవనంపై రెండు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వాగ్వాదానికి దారితీసింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలన్న ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మిర్యాలగూడలో ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎన్ఎస్పీ క్వార్టర్స్ కు మార్చాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అదే భవనంలో ఎన్ఎస్పీ డివిజన్ కార్యాలయం కొనసాగుతోంది. కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెబుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది భవనాన్ని ఖాళీ చేసి అప్పగించాలని కోరారు. అయితే తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని కార్యాలయాన్ని ఖాళీ చేయబోమని ఎన్ఎస్పీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల అధికారులు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సబ్ రిజిస్ట్రార్ అధికారుల తీరుపై ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పరమేష్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్, నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో ప్రభుత్వ కార్యాలయాల కేటాయింపు అయితే వివాదాలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మిర్యాలగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం, ఇరిగేషన్ కార్యాలయం శాఖల మధ్యనైతే మళ్ళీ ఈ వివాదం అయితే ముదిరిందని చెప్పుకోవచ్చు. ఇరిగేషన్ భవనాన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కేటాయించారు. ఏదైతే సబ్ కలెక్టర్ అయితే వీటికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కేటాయించడంతో అయితే నిన్న ఆ భవనాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో కూడా ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు అడ్డుకోవడం జరిగింది. దీంతో అయితే నిన్న ఏదైతే ఈ భవనం తీసుకునే క్రమంలో అయితే ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఇటు సబ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కార్యాలయాల మధ్యలో సంబంధించినటువంటి వివాదం అయితే నిన్నటి నుంచి ఇప్పటి వరకు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో సబ్ కలెక్టర్ అయితే అమిత్ నారాయణ ఏదైతే ఆయన సమక్షంలోనే ఇదే ఇరిగేషన్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వాళ్ళకి అప్పగించడం జరిగింది. రాత్రికి రాత్రే ఎన్ఎస్పీ భవనంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ చేతుల మీదుగానైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేశారు. అయితే తాజాగా మరోసారి ఈ కార్యాలయం ఏదైతే ఇవ్వడం పైన అయితే ఇరిగేషన్ అధికారులు దీనికి సంబంధించినటువంటి వాళ్ళైతే అభ్యంతరం చెప్పారు. తమ ఆస్తికి సంబంధించినటువంటి దాన్ని ఎలా వాళ్ళకి ఇస్తారని చెప్పేసి వీళ్ళు ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగులు అయితే నల్ల బ్యాడ్జీలతోటి అక్కడ ర్యాలీ నిర్వహించి ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఏదైతే ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపు విషయంలో కొంత వివాదం జరుగుతున్నటువంటి పరిస్థితులలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ కూడా దీంట్లో కలగజేసుకొని ఏదైతే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రైవేట్ దాంట్లో కొనసాగుతుంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి
ప్రభుత్వ కార్యాలయాన్ని కేటాయించడం జరిగింది. దాని ప్రారంభోత్సవం కూడా చేసినప్పటికీ కూడా తమ ఆస్తికి సంబంధించినటువంటి దాన్ని ఎట్లా సబ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి ఇస్తారని చెప్పేసి వీళ్ళు అభ్యంతరం చెప్పి దీనికి సంబంధించినటువంటి నిరసన కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మాకు సంబంధించిన ఆస్తి మాకే చెందాలని చెప్పేసి వీళ్ళు అభ్యంతరం చెప్తున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ సబ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కార్యాలయాన్ని వేరే చోటికి మారుస్తారా, లేకుంటే ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఏమన్నా నచ్చజెప్తారనే విషయం అయితే ఇప్పుడు ఉత్కంఠ రేపినటువంటి పరిస్థితి ఉంది. రైట్ పరమేష్, థ్యాంక్ యూ.